ఎప్పుడైతే తను దేవుడు బహుగా ప్రేమించినటువంటి యెరూషలేము పరిస్థితి బాలేదని, దేవుడు ఏర్పరచుకున్నటువంటి యూదుల పరిస్థితి బాలేదని విన్నాడో, నాకెందుకులే, ఎవరేమైతే నాకెందుకు, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి, కష్టాలు లేని, శ్రమలు లేని, బాధలు లేని వాళ్ళు ఎవరున్నారు, నాకేమైనా తక్కువ ఉన్నాయా అన్నట్టుగా ఆలోచించక తను చేసింది ఏమిటయ్యా అంటే ప్రార్థన. సహోదరులు, ఎవరికైనా బాలేదని, ఎవరి కుటుంబంలోనైనా పరిస్థితులు బాలేదని మీతో పంచుకున్నప్పుడు దయచేసి వినండి. మనం చేయగలిగిన మేలు ఏదైనా ఉంది అని అంటే బహుశ్రేష్టమైంది వారి కోసం ప్రార్థన చేయటం. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. నేను తరచుగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు విమానాశ్రయం దగ్గర కొంతమంది కలుస్తారు. నన్ను కలిసి ఏమంటారంటే, గబగబా వచ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, లేక ప్రయాణం చేసి వస్తున్న వాళ్ళు కావచ్చు, నన్ను కలిసిన వెంటనే ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడే ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడతారు. నేను ఖచ్చితంగా చెప్పేస్తాను, ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి నేను మీ పేరు చెప్పినట్లయితే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. వాళ్ళు చెప్పడం ఆలస్యం, నేను నా కారు దగ్గర నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. లేదా లోపలికి వెళుతూ విమానం ఎక్కడానికి వెళుతున్నప్పుడు ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎవరికైనా మనం చేయగలిగిన మేలు ఏదైనా ఉంది అని అంటే ప్రార్థన. ఎందుకని ప్రపంచాన్నే పరిపాలించే దేవుడు మనకు తెలుసు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఎవరైనా సమస్యలు కలిగి ఉండి ఆ సమస్యలోంచి బయటపడలేక నువ్వు ప్రార్థన చేస్తావు అని చెప్పి ఒకవేళ నీకు ప్రార్థనా సహాయం కోరినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయి. ఆ సహోదరి కావచ్చు, ఆ సహోదరుడు కావచ్చు, జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం వల్ల నువ్వు పోగొట్టుకునేదేమీ లేనే లేదు. పైపెచ్చు మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటామనే వాస్తవాన్ని అసలు మర్చిపోకండి. సో ఇతరుల కోసం ప్రార్థన చేయటం గొప్ప ఆశీర్వాదం. ఇతరులకున్న సమస్యను గూర్చి దేవుని సన్నిధిలో దేవునికి ఒక మాట చెప్పడం గొప్ప ఆశీర్వాదం. అది నిస్వార్థమైనటువంటి ఆత్మీయతకు సూచన. అడుగుతున్నా, ఇతరుల కోసం ప్రార్థన చేసే మనసు నీలో ఉందా? ఇతరుల క్షేమం కోసం, వాళ్ళ బాగు కోసం, వాళ్ళ యొక్క రక్షణ కోసం, వారి కుటుంబం కట్టబడడం కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసే మనసును కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. నెహెమ్యా ఆ మనసు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే తన ప్రజలు అనగా యూదుల పరిస్థితి బాలేదని చెప్పి తను విన్నాడో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. సాధారణమైన ప్రార్థనతో తాను సెటిల్ అయిపోక ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నేను సాధారణంగా ఒక మాటతో చెప్తూ ఉంటాను. నెహెమ్యా మొదట ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? ప్రలాపించి ప్రార్థన చేశాడు. ఇంకెలా ప్రార్థన చేశాడు? పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు. అంతేనా? లేదు, పస్తులుండి మరీ ప్రార్థన చేశాడు. ఎలా? పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు, ప్రలాపిస్తూ ప్రార్థన చేశాడు, పస్తుండి మరీ ప్రార్థన చేశాడు. అంటే ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడో యూదుల పట్ల, యెరూషలేం పట్టణం పట్ల తను మరింత భారాన్ని కలిగి, ప్రభువా ఏం చేయాలి, ఏం చేస్తే యెరూషలేం పట్టణం కట్టబడుతుంది, ఏం చేస్తే నీవు ప్రేమించినటువంటి నీ ప్రజల యొక్క జీవితాలు బాగుంటాయి అని తాను ప్రార్థనలో ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. నెహెమ్యా, యెరూషలేము పట్టణం నిర్మించు, యెరూషలేములో ఉన్న ప్రజల జీవితాలు నిర్మించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు కదా. అయితే నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి ప్రభువా? నీ ద్వారానే యెరూషలేం పట్టణాన్ని నిర్మించాలని ఆశపడుతున్నా. నీ ద్వారానే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల జీవితాలను నిర్మించాలని ఆశపడుతున్నాను. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని దేవుడు నెహెమ్యాతో మాట్లాడాడు. వినండి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా అనేక మంది సువార్త వినులాగున చేయి ప్రభువా, అనేక మంది రక్షింపబడులాగున చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు బహుశా ప్రభు నీకు చెప్తున్నాడేమో,
అనేక మంది రక్షణలోకి నడిపించాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ ద్వారానే అనేక మంది రక్షణలోకి నడిపించాలని ఆశపడుతున్నాను. సువార్త అనేక మందికి అందాలి అని ప్రార్థన చేస్తున్నావు. నీ ద్వారానే సువార్త అనేక మంది వినులాగున నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను వాడుకోవాలి అని నేను ఆశిస్తున్నా. అందుకు సిద్ధమేనా అని దేవుడు నీతో మాట్లాడితే నీ సమాధానం ఏమిటి? నెహెమ్యా, యెరూషలేము పట్టణము తగలబడిపోయింది, గోడలేమో అస్తవ్యస్తంగా ఉన్నాయి, గుమ్మాలేమో కాల్చివేయబడినాయి, ప్రజల జీవితం ఏమో దుర్భరంగా ఉంది. దానికోసం భారంతో వేదంతో ప్రార్థన చేస్తున్నావు. ప్రభువా, ఏదో ఒకటి చేసి ఆ ప్రజల జీవితాలను బాగు చేయమంటున్నావు. యెరూషలేమును నిర్మించాలని ఆశపడుతున్నావు. అయితే నీ ద్వారా నేను చేయాలని ఆశపడుతున్నా. అందుకు నువ్వు సిద్ధమేనా? దేవుడు మాట్లాడినప్పుడు, ప్రభువా నిన్ను చేయమంటున్నాను కానీ నా జోలికి మాత్రం రావద్దు ప్రభు అన్నాడంటారా? లేదండి, ప్రభువా నా ద్వారానే యెరూషలేము పట్టణాన్ని నువ్వు నిర్మించాలని, నా ద్వారానే ఆ ప్రజల జీవితాలను బాగు చేయాలని అని ఒకవేళ నువ్వు ఆశిస్తున్నట్లయితే నేను సిద్ధంగా ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి నీ చిత్తము చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నన్నేం చేయమంటావు? దేవుడు చెప్పాడు. సహోదరి సహోదరులు, ఈరోజు ప్రభువుతో మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రభువా నువ్వు నమ్మేటటువంటి, నువ్వు నమ్మదగినటువంటి ఆత్మీయత నాకు ఇవ్వయ్యా. నీ సన్నిధిలో ఉన్న ఫలానా మమ్మల్ని నీ చేతికి అప్పగిస్తున్నావు నాయన, నన్ను నీ చేతికి అప్పగిస్తున్నావయ్యా. రాజా, ప్రతిదినం ఏదో ఒక పనితోనే మా రోజు ప్రారంభిస్తున్నాం. ఆ పని విషయంలో మేము ప్రణాళిక కలిగి ఉండాలి. ఎలా పడితే అలా చేయడానికి, ఎలా పడితే అలా ఆలోచించడానికి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి నాయనా, అది నీ దృష్టిలో అది అనుకూలం కాదు. 6 రోజుల్లో పని పూర్తి చేసిన దేవుడవు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్న దేవుడవు. అలాగే మా జీవితంలో ఏ పని అయితే నువ్వు ఇస్తున్నావో దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ప్రకారమే పనిని పూర్తి చేయగలగాలి. అలా చేసినప్పుడే నీ దృష్టిలో నాయన మేము నమ్మకస్తులుగా ఉంటాం. పని చేసేవాళ్ళు వేరు, పని పూర్తి చేసేవాళ్ళు వేరు. పని చేసేవాళ్ళు వేరు, ఇచ్చిన సమయానికి పని పూర్తి చేసేవాళ్ళు వేరు. రక్షక నెహెమ్యా, ఎప్పుడు తిరిగి వస్తావు అనగా ఎప్పుడు పని పూర్తి చేసి వస్తావు? సమయం చెప్పు నాయన. ఇది మా జీవితాలకు విలువైన పాఠం. ఆ కుటుంబాన్ని, సేవను ప్రేమించి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని, పరిచర్యలో పాల్పంచుకునే వారిని అత్యధికంగా దీవించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.